ఎక్కడ అవతలోళ్ళని అంటే ఒకడి దగ్గర నుంచి పిండి తన చుట్టూ ఒక 100 మందికి పెట్టి వాళ్ళకి పెట్టిన దానికి 3 దాచుకునే ప్రయత్నం చేస్తాడు. ఏ నాయకుడైనా చేసేది అది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 లక్ష రూపాయలు ఒకటి దగ్గర తిన్నారంటే చుట్టూ ఉన్న కార్యకర్తలకు ఒక 25-30 ఖర్చు పెట్టి 70,000 పక్కనెట్టుకుంటారు. ఇలాంటి ఇక్కడేంటి ఒకడిని నష్టపరిచినందుకు ఓ 10 మందిని సంతృప్తి పరిచే ప్రయత్నం చేస్తారు తెలివిగా. ఇది ఒక వ్యూహాత్మక ఎత్తుగడగా నడుస్తుంటుంది. అయితే 190 కోట్లు 200 కోట్లు అతను సంపాదించుంటే వీళ్ళు తీసుకెళ్లి ఆధారాలన్నీ ఇచ్చేసేసి వేసేయచ్చు. వీళ్ళు చెప్పేది ఏంది, అన్ని ఉజ్జాయింపు. ఇసుకలో ఎంత తినేసి ఉంటాడు, మందులో ఎంత తినేసి ఉంటాడు, జోదంలో ఎంత తినేసి ఉంటాడు. మనం దానికి అదే కనుక యువతలోళ్ళకి చెప్పామనుకో, యువతలోళ్ళ గురించి ఆ మాట అన్నాం అనుకో, మళ్ళీ అమ్ముడు పోతారు. ఇక్కడ బేసిక్ ఒక్కటి ఖాయం, అతని ఇప్పుడు ఆర్థిక మూలాలు తీయాలి అంటే కుదరదు. ఎందుకంటే అతనికి ఏదన్నా కనుక పరిశ్రమ వ్యాపారం అక్కడ ఉంటే కొడతారు వీళ్ళు గ్యారంటీ. ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న మీరు చూడండి, తమిళనాడులో, చెన్నైలో, బెంగళూరులో, హైదరాబాదులో మన రాష్ట్ర రాజకీయ నాయకుల వ్యాపారాలన్నీ అక్కడ ఉన్నాయి. అవసరమైతే ఇతర రాష్ట్రాలు ఇంకా ఇతర దేశాల్లో కూడా ఉన్నాయి. మన రాష్ట్రంలో సచ్చిన వ్యాపారం బ్యాటరీలు, సచ్చిన పరిశ్రమల బ్యాటరీలు. ఎందుకంటే